ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఉచితంగా అందించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది కూటమి సర్కార్. పట్టణాల్లో గరిష్టంగా 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల వరకు స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ ప్రతిపాదనలకు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇళ్ల స్థలాల పంపిణీపై కీలక మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో 1 సెంటు, గ్రామాల్లో 1.5 సెంట్ల స్థలాలు మాత్రమే కేటాయించారు. ఈ నిర్ణయంపై భూమి పరిమితి కారణంగా భవనాలు నిర్మించలేమనే విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు, స్థలాలు నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించారని ఫిర్యాదులు రావడంతో పేదల్లో అసంతృప్తి నెలకొంది. కొన్ని చోట్ల లబ్ధిదారులకు పట్టాలిచ్చినా స్థలాలు చూపించలేదని, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు బహిరంగంగానే వచ్చాయి. ప్రైవేటు భూముల కొనుగోలులోనూ అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కొత్తగా ఇచ్చే స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా పేదలకు అందజేసిన భూముల వివరాలను కూటమి సర్కార్ సేకరిస్తున్నట్లు సమాచారం. ఎవరెవరికి భూములు ఇచ్చారు, ఎంతమంది ఇప్పటికీ ఆ స్థలాల్లో నివసిస్తున్నారు, దూర ప్రాంతాల్లో కేటాయించిన భూముల వివరాలేంటి వంటి అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. తక్కువ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో G+3 టిడ్కో భవనాలు నిర్మించి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. వచ్చే నెలలో జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభానికి ముందే ఇళ్ల స్థలాల పంపిణీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇటీవలి కలెక్టర్ల సమావేశంలో ఇంటి స్థలాల పంపిణీపై విస్తృత చర్చ జరిగింది. పేదల కోసం స్థలాల పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేదలకు ఇళ్ల స్థలాలు అందించడంలో పునరుత్తేజంతో ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం ఈసారి మరింత పారదర్శకంగా, సమర్థంగా ఈ ప్రక్రియను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువస్తుందనే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.